బ్రేక్ఫాస్ట్కి అయితే రవ్వ దోశ చేయాలని కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం ఇవన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మాయి అయితే హెల్ప్ చేస్తూ ఉంది. సో ఇదైన తర్వాత మనము చాప్ చేసుకున్నదంతా ఒక బౌల్కి వేసుకొని దాంట్లో జీలకర్ర, కొబ్బరి తుడుము, తర్వాత రవ్వ ఒక్కొక్క బౌల్ తీసుకొని, అంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లో ఇంకొంచెం ఉప్పు వేసుకొని తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు పోసుకోవాలంటే 4 లేదా 5 గ్లాసులు. ఎంత నీళ్ళుగా ఉంటే అంత బాగా వస్తుంది. అట్లని ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, అసలు దోశ రాదు. మళ్ళా ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలా కలుపుకోవాలన్నమాట. అంత ఇంకా నీళ్ళు ఇంకా ఇంత గట్టిగా ఉండకూడదు, ఇలా నీళ్ళుగా ఉండాలి. తవ బాగా కాలిన తర్వాత ఇలా పోసుకోవడమే. నార్మల్ దోశలాగా పోసుకుంటే, అంటే పోసుకొని రుద్దే కావదు. సో ఎట్ట పడితే అట్టు పోసి తీసేయాలన్నమాట. అది బాగా కాలాలి. దోశ ఒకవైపు బాగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలాలన్నమాట. అయితే నీట్గా తీసే కావలేదు, నాదైతే పీస్ అయిపోయేసింది. అది అట్లా అవుద్దంటే బాగా కాలాలి. ఇంకా ఒక పక్క అయిన తర్వాత ఇంకో పక్క కానీ తిప్పాలి. తిప్పిన తర్వాత ఆ పక్క కానీ లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తిప్పితే రవ్వ దోశ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, కాకపోతే పీసులు అయింది. దీనికి వచ్చి కొబ్బరి చట్నీ కాంబినేషను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది, ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మార్కెట్కి అయితే బయలుదేరినాం అనమాట, చేపలు కొందామని. మాకు దగ్గరలో అమ్ముతుంటారు, అయితే అక్కడ ఎక్కువ ఉండవు అనమాట, ఎక్కువ వెరైటీస్ ఉండవు. సో ఇక్కడ ఉంది చూడండి, ఇలా కట్ చేసి పెట్టేస్తారు. పెద్ద చేప ఏమైనా ఉంటే ఇలా కట్ చేసి పెడతారనమాట. అది 500 అంట ఒక కుప్పు ఉండేది. సో ఇలా ఇదో ఈ పెద్ద చేపలు, చేప కటింగ్ అని ఉంది ముందు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వెరైటీగా కట్ చేస్తారు. సో ఈ చేపలంతా చాలా పెద్దగా ఉండయి. ఇది చూడండి 800 రూపీస్ అంట, అంటే 2 కాదు, ఒకటి 800 రూపీస్ అంట. సో రేటు ఎక్కువ ఉన్నది. తర్వాత సైజ్ కానీ పెద్దగా ఉన్నాయి. తర్వాత వెరైటీస్ కానీ ఎక్కువ లేవు వీళ్ళ దగ్గర, అన్నీ కొంచెం పెట్టుకొని ఉంటారనమాట. అంటే ఇది చిన్న అంగడి. మనం మార్కెట్కి ఏమైనా పోతే అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. సో అక్కడి నుంచి బయలుదేరి ఇంకొంచెం ముందుకనమాట, ఒక 2-3 చోట్లలో పెట్టుకొని ఉంటారు. ఇది మొత్తం క్యాష్యూ తోట అటువైపు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తుంటే ఇది వచ్చి కన్సోలియం అని, 3 కింగ్స్ చాపెల్ అని కొండ మీద చర్చ్ అనమాట ఇది. సో ఇటు పోతే ఆ కొండ మీద చర్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ఆవిడ చేపలు పెట్టుకొని ఉంది. సైడ్ అక్కడక్కడ పెట్టుకొని ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ వెరైటీస్ ఉండవులే. తర్వాత ఇది చూడండి తామర పూలు. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది, ఫుల్ పింక్ లోటస్ అనమాట. పింక్ ఇప్పుడు కనిపించేదంటే అక్కడ ముందు కనిపించే పింక్, అటు వెనక పక్క ఫుల్ వైట్ అనమాట. అది వీడియోలో అయితే సరిగ్గా కనిపించలేదు. చాలా బాగుంటుంది ఈ ఊరైతే, కన్సోలియం అని. వెల్సో బీచ్కి దగ్గరలో అనమాట. సూపర్గా ఉంటుంది చుట్టూ. అంటే ఒక పక్క అంతా ఇది తామర పూలు, తర్వాత ఇంకో పక్క పొలాలు, అట్లా చాలా బాగుంటుంది అనమాట. సో సౌత్ గోవా చాలా కామ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇల్లులు కానీ చూడండి ఎంత బాగుంటాయని. చర్చిలతో స్టార్ట్ అవుద్ది ఊరు, తర్వాత చర్చ్తోనే ఎండ్ అవుద్ది అనమాట. చాలా బాగుంటుంది చూడండి. ఈ ఊరు పేరు వచ్చి, అంటే ఇదో ఇక్కడ ఉంది కదా బోర్డు, అది వచ్చి పేల్ అంట. ఊరు పేర్లు కానీ అంతే, చాలా వెరైటీగా ఉంటాయి. ఇక్కడ వచ్చి కన్సోలియం సర్కిల్ అని ఇది. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత నాన్ వెజ్, ఫిష్ అన్నీ దొరుకుతాయి అనమాట ఈ సర్కిల్లో. సండే అయితే ఇంకా అన్ని షాప్స్ ఓపెన్ పెడతారు. ఇక్కడ చేప కటింగ్ చూడండి, 1 కేజీ కన్నా పైన ఉంటే వీళ్ళు వచ్చి ఇట్లా కటింగ్ చేస్తారనమాట. నార్మల్గా చేయరు, నార్మల్గా చేప ముక్కలు చేస్తారు కదా అట్లా చేయకుండా వీళ్ళు చూడండి వెరైటీగా. నేనైతే గోవాలోనే చూసింది ఈ స్టైల్ కటింగ్. కండ సపరేట్గా, తర్వాత ముళ్ళు
అంటే ఎముకలు సపరేట్గా ఇలా కట్ చేసి ఇస్తారనమాట. పులుసుకి సపరేట్గా చేసుకోవచ్చు, తర్వాత ఫ్రైకి కానీ పిల్లలకి కానీ తినచ్చు అనమాట. ముళ్ళే దొరకదు, అంత నీట్గా కట్ చేసి ఇస్తారు. బాగుంది కదా. हमारे फ्राई ये तो बच्चा भी कर सकते हैं, काटा वटा कुछ नहीं है, पूरा मटन ही है जैसा రౌండ్ కొడితే ఎముక వస్తుంది, కొడితే ఎముక రాదు అంతే. తెచ్చిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంతా సర్దుకొని అయింది. తర్వాత ఈ చేప చూపిస్తాను చూడండి, వాళ్ళు ఎట్ట కట్ చేసిండ్రని. ఇదో ఇలా స్లైస్ చేస్తారన్నమాట. ఒక్క ముళ్ళు కానీ దొరకదు, అంత బాగుంటుంది. బిస్కెట్ తిన్నట్టు తినొచ్చు ఫ్రై చేసినమంటే. చిన్నపిల్లలు కానీ ఈజీగా వాళ్ళకై వాళ్ళే తినచ్చు అనమాట. ఇవన్నీ వచ్చి ముళ్ళు సపరేట్ చేస్తాడు, ముళ్ళుది సపరేట్, కండ సపరేట్ కదా, అప్పుడే చెప్పినాను కదా. సో అదనమాట. ఇది చూడండి, మటన్ పీసుల్లాగా కొట్టిస్తారనమాట. చాలా బాగుంటుంది కటింగ్ అయితే వీళ్ళది. తర్వాత పులుసుకి అయితే రెడీ చేసుకున్న చింతపండు పులుసు, తర్వాత మెంతుల పొడి ఇవన్నీ దంచి రెడీ చేసి పెట్టుకున్న. ఎర్రగడ్డ తర్వాత తెల్లగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్నది పేస్ట్ అయితే వేసి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి కొంచెంసేపు, అంటే ఆ పచ్చివాసన పోయేంతవరకు ఎర్రగడ్డ తెల్లగడ్డ. సో అంతవరకు అయితే కొంచెం బాగా ఊరుతుంది కలిపి పెట్టుకున్నామంటే. ఆ మసాలా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయింది కదా. తర్వాత చేప ముక్కలు అయితే దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అంతా కలిపిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు, కారం, పసుపు అంతా వేసినాం కాబట్టి చింతపండు పులుసు వేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపు మసాలా అయితే చేప ఫ్రైకి అయితే మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అంత లోపల ఇది బాగా మసాలా పడుతుంది. తర్వాత ఈ పులుసుకి అయితే కరివేపాకు కొంచెం వేసినమంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ అయితే. తర్వాత దంచి పెట్టుకున్న మెంతుల పొడి వేసి ఒకసారి అలా కలుపుకోవాలి. ఉప్పు, కారం కానీ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారము, ఉప్పు, నూనె ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసుకి బాగుండేది. ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందనమాట. ఫైనల్గా కొత్తిమీర వేస్తే చేపల పులుసు రెడీ. ఇప్పుడైతే ఇడ్లీకి నానబెట్టాలి బియ్యము. సో 1 గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకున్నామంటే 1/4 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు తీసుకోవాలి. ఉద్దిబ్యాళ్ళు తర్వాత ఉద్దిబ్యాళ్ళు ఎన్ని తీసుకున్నామో అటుకులు కానీ అన్నీ తీసుకోవాలి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది, సోడా కానీ అవసరం లేదు. నేను ఇంకొక వీడియో పెట్టుండా షార్ట్స్, మీరు అదైతే చూడొచ్చు. ఒక 2-3 సార్లు బాగా కడిగినమంటే ఇడ్లీ కానీ బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఇదైతే కుక్కర్లో చాలామందికి అన్నం పెట్టేకి రాదంట, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. 1 గ్లాస్ బియ్యం అంటే 2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అన్నం బాగా అయ్యే పని అయితే ఇంకొక 1/2 గ్లాస్ కానీ పోసుకోవచ్చు. 2 విజిల్స్ పెట్టినమంటే అన్నం రెడీ. చేపల పులుసు కానీ రెడీ అయింది. చేప ఫ్రై అయితే చేస్తుండా. ఇది అంతే, నూనె తక్కువ తీసుకున్నామంటే ఈ చేపకి, అంటే ఇలా స్లైస్ చేస్తారు కదా, ఈ చేపకి నూనె తక్కువ ఉన్నా కానీ సరిపోతుంది. 5 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసినమంటే చేప ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇదన్నమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.